తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామన్నని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను వదిన్ని కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమా, వాడేమన్నా వాగాడా? భిక్షపతి, అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతలు జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపూట్ వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషం దాకా చచ్చిపోతుందని బంగారు లాంటి రామనికిచ్చి పెళ్లి చేయించానురా. వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషం కలిపి తప్పేస్తాను వెధవా. వద్దు నాన్న, వద్దు. ఈ చెంపు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడుండేవాడిని. నాన్న, నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలమంతా? ఈవేళ బాబు గారు, ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు. కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవండి. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నాతోరా జగన్నాథం. అన్నయ్య, నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిన వాడి అవుతావు. 40 ఎకరాలే కాదు, నా యావదాస్తి మొత్తం నాకు ఇస్తాను, నా ప్రాణాలను ఇస్తాను. లోకేశ్వరరావు, అయ్యా కాగితాలు. మీ కుటుంబం 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలయ్యా. నీ పొలం వాయన దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు. ఇంకా నీకే మిగులుతాది, డబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రావుడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తోందిరా. నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి, ఈ దానాలకు అంతే లేదా? ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఆ పుణ్యమే ఆయన నిండు నూరేడు బ్రతికిస్తుంది. నువ్వు అన్నం వచ్చి ఇదంతా నీ పుణ్యమేరా. అంత మాటలు కన్నయ్య. హర హర మహదేవ్ శంభో శంకర. ఓం నమః. పెదనాన్న, ఏం బాబు? పెదనాన్న, నాన్న. ఏమిట్రా? నాన్న నోరు. ఏమిటో చెప్పరా? మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు. నా తమ్ముడు రుణపత్రం అడిగాడు. అయ్యో, సంతకం ఏంట్రా తినవేంటి? ఓహో, అన్నంలో విషం కలిపి చంపుతున్నానని
భయపడి చూస్తున్నావా? లేదురే, తిను. ఏంట్రా? నాకేమైంది? నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా, ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నాను నాన్న. పొరపాటుగా పళ్ళాలు మారాయి. నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీకు రహస్యం చెప్పనా? ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా. వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా. నాన్న ఈయనతో నీకు చెప్పాక నేను ఎందుకు బతికిస్తాను? నాన్న చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా, పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్. నాన్న అయ్యో తొందరగా పోయిరా. అందరికీ నమస్కారం. ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజు. అక్కడ మా నాన్న లేడు, ఇక్కడ మా పెదనాన్న లేడు. కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఏ లోకేశ్వరరావు చెప్పు. అవునండి, నేను సాక్షి సంతకం చేశాను. ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది. బిక్షపతి మతుందా నీకు? ఇదేనా అడిగే సమయం? ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది. మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకు పుట్టాడు. ఏమయ్యా లోకేశ్వరరావు, మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి? ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి. సరే, 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను. మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా? ఏంటో నువ్వు మాట్లాడేది? మా రావుని ఒట్టి చేతులతో నడిరోడ్డు మీద నిలబెడతావా? సరే, డబ్బు వద్దు, పొలం వద్దు, ఒక్కటిస్తే చాలు. ఏంటది? అది సీత దగ్గరుంది. అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా. సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి. అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను. అదేమిటి, నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా, అది కూడా తీసిపెట్టు. అన్నయ్య తీసేమని చెప్పు. నువ్వు కట్టాల్సిన తాడి మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు. తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి. నాకు ఆ తాళి అక్కర్లేదు, ఆ 50 లక్షలు కట్టమను. నీకందరికి
కాళ్ళకి చేతులెత్తి మొక్కుతున్నారు. ఒక ఐదింటి ఇల్లాలి 5వ తనాన్ని కాపాడండి. మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకులు ఒట్టుకెళ్తూ నిలబెట్టారు మా శివరామకృష్ణ గారు. మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే. ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి. దయచేసి మీకు కొంచెం సహాయం చేయండి. పంతులు నీకేమైనా సిగ్గుండదా? కడుపుకు అన్నం తింటాడావా, గడ్డి తింటాడావా? దానం ఇచ్చినట్టుది తిరిగి పీక్కుంటావా? ఊరికే ఇచ్చాడా? పుణ్యం కోసం ఇచ్చాడు. సత్యాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి? ఎవడు దానం చేయమన్నాడండి? ఒళ్ళు కొవ్వికి దానం చేశాడు. అన్నం పెట్టి తిన్నది కక్కమంటే ఎలాగండి? సోము తమ్ముడిది సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట. ఏమిగా నిలబడి చూస్తుంటారు సిగ్గు లేకుండా? ఈయనే ఉంటే మన గుండె అని విక్కుంటారు, మనం వచ్చే పట్టుకొని అడుగు తినాలి. అమ్మ సీత, భిక్షపతి, మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను, సరేనా? సరే. దేవుడా? ఆయన దేవుడే అయితే 24 గంటలు శివ పూజ చేస్తూ దానధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులేని సౌనిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం. దేవుడిని ఎన్నాడు మనం చేసుకునే ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండడానికి వీల్లేదు. తప్పో మీరు ఆ శివలింగం జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసేసి వెళ్ళండి. నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నన్ను చంపేసేయండి. నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా, నాకు మాత్రం నల్లరాయి. ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మం నుంచి నడవను. ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను. ఆ పెరటి గుమ్మమే నాకు వీధి గుమ్మం. ఇది అంగీకరిస్తుంది. నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదు, నీ కోసం. లక్ష్మి వచ్చింది. ఇంకా భిక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికన్నా చెప్పావో కోసేస్తా. భిక్షపతి, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావా నాయన?
నీకు తెలియదమ్మా. తెల్లారేలోగా ఊరు వదిలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. తొందరగా పద, తొందరగా పద. ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా అయ్యా అయ్యా, మీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా, మరి భిక్షపతి వదలొద్దు. నీకు ఉపాయం చెబుతా. అన్వర్, నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాసు. నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలేదా? నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. వస్తాం బాబు. పదమ్మా, పద. ఎడవకో, ఎడవకో. కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకుని భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి. అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతాను. లేకపోతే అన్వర్, అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. వస్తున్నారు పెట్టి రండి మేడం, కూర్చోండి. అరే ఏందన్నా మందు వాసన వస్తుంది? కొమ్మతీసి తాగినావా ఏంది? ఏం లే. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? నాటుకట్టు. क्या रे, कैसा चल रहा है? चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू. अब क्या हुआ रे बड्डू? कई को आते रे, नहीं चलाना है तो. अबे देख. ఏ వేడుకొండలు ఇదేనా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుక. కాదు, మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया. भैया भैया जान दो भैया. भैया भैया मेरा बात सुनो. ఏమైతుందిరా? చెల్లి भैया. మరి భయ్యా ఇంద్ర బాడుకోవు బావను. ఆగో రా మళ్ళీ. మళ్ళీ రా. పట్టుకోరా రా మళ్ళీ, జల్దీ రా మళ్ళీ. రా మళ్ళీ, రా మళ్ళీ. మాట్లాడుగా చాలా జరుగురా. మళ్ళీ రా. ఆగండి. भैया 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 छोड़ दो भैया. भैया भैया राइट राइट.
పట్టుకోరావనా వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా వదలరా వద్దురా లడికి కడగహాయ్ రే జిమ్మ లాగుతానే ఉంది. 7 కొండలు సూపర్. మళ్ళీ డాక్టర్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ మళ్ళీ మేఘమా వర్షించు వేళ ఎవురవే కాలమా కడతేరిపోవద్దు చూడవే ఓ దైవమా ఇది ఏం కోరవో నరలోకమే మరి నీ కాలమా గ్రహణం వీడదో లోకం మారదు సడిలేని ఎటుపోని రాయే కథో మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోలు యముని పాశమున కుంభి పాకమున కామ దహనమే కాదా మనిషి నీడలో మదపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో పైట చాటు పదిలాలు పంటి గోటి ముద్దరలు రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో పైట చాటు పదిలాలు పంటి గోటి ముద్దరలు రామరాజ్యం కాదే జనని రావణ లంకలో సీతవి కాని ఆడదంటే ఎందుకు అలుసు జన్మలోనే ఉందో నలుసు కరువే సురుకై బ్రతుకే మరకై ఎప్పుడు వీడని గాథల చెయ్యి మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోలు యముని పాశమున కుంభి పాకమున కామ గగనమే కాదా మనిషి నీడలో మగపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా మా మళ్ళీ బానే ఉంది కదా షీఈ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి.
రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు జన్మస్థానంలో దారుణంగా పొడిచి పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో. బాస్టర్డ్స్. దానికి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్త నా కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. ఛీ, మానవత్వం లేని లంచ కొడుకులు. మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్ గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రేయ్, ఇంటికి పోదన్నాడు. ఇంటికి పోయి ఏం చేద్దాం? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? నా మల్లిరా, నా తల్లిరా, నా చెల్లిరా, ఏమైందిరా? మరి ఏమైందిరా? చెప్పరా? మల్లిరా, మల్లిరా, మల్లిరా. మన మళ్ళీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. అప్పుడు వస్తా ఇంటికి. భాషగాడు కోలుకొనిరా, వాళ్ళ చరిత్ర చించేద్దాం. రూమ్ లో ఇంకా కాటన్ బీర్లు ఉన్నాయిరా. ఎందుకురా అంత ఆవేశపడతావు? చేస్ మామా. బిడ్డగాడి మర్డర్ గుర్తొస్తే ఎంత తాయినా ఎక్కట్లేదురా. రాయ్, ఎవడై ఉంటారా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవనుకుంటుంది? చెట్టుకు వేలాడి తీసి బాటిల్స్ తో పొడిచి పొడిచి చంపేంత. నీ ఒక్కడికేనా బిట్టుగాడు ఫ్రెండ్? మా కాదా? పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం, అయినా అర్థం కావట్లేదు. వాడి మర్డర్ ఇంకా మిస్టరీ ఏంటో. కరెక్ట్ రా, వాడు దొరకాలి మామా. వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. మన బెట్టింగ్ బ్యాచ్ అనేమైనా ఉందంటావా? ఎవడు? ఆ మల్లయ్య చిల్లర్ నా కొడుకు. వాడికంత ధైర్యం లేదు.
మరింకెవడై ఉంటారా? కూల్ డౌన్ మామా. ఎవడైతే ఏంటి, బిట్టుగాన్ని చంపినోడు దొరికితే నా చేతులతో నేనే చంపేస్తా మామా. బాయ్ మామా, బాయ్. రాయ్, ఎవర్రా మీరు? దారి గడ్డంగా నిలబడ్డారు, జరగండి. అసలు ఎవరా మీరు? పీछे मुड़ के देख रहे साला, याद आएगा? గుర్తొచ్చిందారా? చూడు ఎంత బాగుందా. చూడు చూడు, ఏడవకు, ఊరుకో. జ్వరం వచ్చిందా నీకు? చూదైనా ఉండు. నీకు చూదేస్తా, తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే? పోరిని చంపుతావా ఏంది? పాపకి జ్వరం వచ్చింది, చూదేస్తానంటేమో ఏమో పాపని చూదేస్తాదంట. సూది పోవే, పిచ్చి మొక్కదారా. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందిరా? మళ్ళీ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పు. అక్క అక్క ఏమనిందిరా? నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా? బాబు ఇద్దరు కావాలి. ఓకే, నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా, ఏడవకమ్మా. ఏయ్ సౌందర్య, ఆగు. ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజంటూ లేదు. సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మల్లిని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మల్లిని చూడాలి ప్లీజ్. సూరి, ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను. డ్యూటీ దిగినాను కారా. ఏంది లారీ డ్రైవర్ గా చేసుడు కూడా డ్యూటీనా? ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి. ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే, నేను పోతున్నా గాని. సూరి బయటికి పోయిండు, ఒత్తడిగా తిను. అబ్బా పద్మా, ఓ పద్మా, ఓసాయి పద్మా, ఏడున్నావే? సూరి బయటికి పోయిండు, ఒత్తడిగా తిను. నిజంగా వస్తాడు, నిజంగా వస్తాడే, తిను. పండుకున్నావా బంగారం? పద్మా ఏం చేస్తున్నావే? ఓ పద్మా, వస్తున్నాలే, తిను. దీనక్క మొగుడు వచ్చినా నా దాసే లేదు దీని గిన్ని రోజులకు వచ్చిన. సూరి సల్లగుండా వస్తాలే, తిను. పద్మా
అబ్బా వస్తున్నా. తొందర రాదే. మా అమ్మ కదా ఒక్క ముద్ద. వచ్చిన నీకు ఇంత ప్రేమ కూడా లేదు. వచ్చే ఇంకా నువ్వేమన్నా చేసుకోవే. రావయ్య పోదా. ఏందయ్యా పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా. అయ్యో మల్లిక చూస్తుంది. వదిలయ్యా నీకే మాత్రం సిగ్గు లేదు. నడువు పోదాం. వదిలేవయ్యా. వదలరా. మళ్ళీ ఏంది అట్లా నువ్వు పోల పొలవా? చిన్నపిల్లలు చూడొద్దు అట్లా. వదలరా. పోలోపాలకి వదలరా. బాడుకో. పిచ్చిదన్నా. ఏమైంది పిచ్చిదానా నీకు? ఉంచుకున్నాడు అనుకున్నావా? నా మొగుడే కదా. ఏం చేస్తున్నా దీనికి అర్థమైతే బయటకు వస్తే చంపేసా పిచ్చిదాను. సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను. మళ్ళీ పద్మక్క. మళ్ళీ 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 సూరి మళ్ళీ పద్మక్క. మళ్ళీ సూరి ఒరే సూరి ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోగురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా? ఏందివా కొట్టినట్టు లేదు, గట్టిగా తనినట్టుంది. అవునరా బొమ్మరిది. నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టేమో పక్కకు పోయింది. ఏంది సంగతి? ఓరా రాయే. ఊకో మళ్ళీ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుకోను సరేనా? మళ్ళీ నీ పరిస్థితులు చూస్తాయని అనుకోలేదు సూరి. అందుకే సౌందర్య ఎవరిని వదలను అంటే నిప్పును దాచేది నిగురు అనేది ఎంత నిజమో, మా మల్లికి ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం కూడా అంతే నిజం. వదలను. అగ్గి రగిలింది, వేట మొదలైంది, మనుషుల్లా తిరిగే మృగాలకు ఊచకోతే మిగిలింది. వదలను, ఎవరిని వదలను. ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్క లంచా కొడుకుని వదలను. సైతాన్ సాలేగాల్ని ఉరికిచ్చి చంపుదాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.